నమస్తే. నేను మీ వసంత్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రావణ్, రావణ్, రావణ్ ఇదే పేరు వినిపిస్తోంది. అసలు ఎవరు ఈ రావణ్? ఎందుకు ఈ రావణ్ ఇలా తయారయ్యాడు? ఎందుకిలా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందూ మతాన్నే టార్గెట్ చేశాడు ఈ వ్యక్తి? అనేది అసలు ఇతని హిస్టరీ ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇతని వృత్తిరీత్యా ఐటీ ఎంప్లాయ్. ఇతనిది ప్రాపర్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. అక్కడి నుంచి ఐటీ ఎంప్లాయ్ కాబట్టి అతను హైదరాబాదు షిఫ్ట్ అయ్యారనమాట. సో, ఇక్కడే సెటిల్డ్ ఫ్యామిలీ అంతా గూడా ఇక్కడే ఉంటున్నారు. అతను ఐటీ జాబ్ చేసుకుంటూనే 'రావణ్ స్పీక్స్' అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేశాడు. అంటే ఫేస్‌బుక్ పేజ్‌ని ఏర్పాటు చేశాడు. అందులో అతను అనుకున్నంత రీచ్ రావట్లేదు. పూర్తిగా నేను బయటికెళ్ళాలి, దీనిపైన మాట్లాడాలి అనుకున్నాడు. ఎందుకు మాట్లాడాలనుకున్నాడు? అసలెవరితను? ఇతని టార్గెట్ ఏంటి? ఇతని అజెండా ఏంటి? ఎందుకు సోషల్ మీడియాలోకి రావాలనుకున్నాడు? ఎందుకు వైరల్ అవ్వాలనుకున్నాడు? అని చూస్తే గనక ఇతనొక తీవ్రమైన నాస్తికవాది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో 'బైర్ నరేష్' ఒక వ్యక్తి అయ్యప్ప స్వామి పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తి మీకు గుర్తే ఉంటుంది. సో, అలాంటిదే ఇతను నాస్తిక సమాజంలో ఇతను కూడా ఉన్నాడు. నాస్తికుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2020 ఆ ప్రాంతాల్లో ఒక టీవీ ప్రముఖ మీడియా ప్రముఖ శాటిలైట్ మీడియాకి సంబంధించిన డిబేట్‌లో పాల్గొని వలస కార్మికుల గురించి ఇతను మాట్లాడాడన్నమాట. అది చాలా గట్టిగా వైరల్ అయింది. బాగా వైరల్ అయింది. అంటే కళ్ళలో నీళ్ళొచ్చేంత వరకు ఇతను అంత బాధపడుకుంటూ వలస కార్మికుల గురించి మాట్లాడాడు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కి ఇతను ప్రిపేర్ చేసుకున్న నా కంటెంట్ ఇది అని చూపించుకోవడానికి ఇది కొంత ఉపయోగపడింది. దీనికన్నా ముందు ఏం చేశాడంటే ఆ 'రావణ్ స్పీక్స్' ఏదైతే ఫేస్‌బుక్ ఉందో ఆ ఫేస్‌బుక్‌లో అంతగా ఆశించినంతగా రాకపోవడంతో ఐటీని వదిలేసి 2020, 21 ప్రాంతాల్లో ఇతనేం చేశాడంటే కొంతమంది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో నాస్తికులుగా చెప్పుకుంటూ నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇతను రీచ్ అయ్యాడు. మొత్తం అంతా ఓ 10, 15 మంది టీమ్ అనమాట. వీళ్ళంతా కలిసి మీరు కూడా చేస్తున్నారు. కానీ మీరు బలంగా చెప్పలేకపోతున్నారు. మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పలేకపోతున్నారు. మీరు చాలా స్ట్రాంగ్‌గా చెప్పలేకపోతున్నారు. మనందరం కలిసి పని చేద్దాం. నేను ఆన్ స్క్రీన్‌కొస్తాను ఖచ్చితంగా. నేను బలంగా చెప్తాను. ఆ వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఇతను వాళ్ళతో టై అప్ అయ్యాడు. అందరూ కూడా కలిసిమెలిసి చేస్తున్నారు. ఓకే. అంతా బానే ఉంది. దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే పర్సనల్‌గా టార్గెట్ చేయడం, హిందువులనే టార్గెట్ చేయడం, హిందుత్వాన్ని టార్గెట్ చేయడం, హిందూ దేవీ దేవతల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ టీమ్ అంతా వచ్చి ఇతనితో మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మన అజెండా ఏంటి? నాస్తికత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మూఢనమ్మకాన్ని నమ్మొద్దు అని చెప్పాలి. దేవుడు లేడని చెప్పాలి. ఇట్లా ముందుకెళ్ళాలి తప్ప, నువ్వు వ్యక్తులుగా టార్గెట్ చేయొద్దు. వాళ్ళ యొక్క ఏదైతే నమ్మకం ఉందో, ఆ నమ్మకం మీద టార్గెట్ చేయొద్దు. హిందువుల మీద టార్గెట్ చేయొద్దు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారట. అయితే ఇది కరెక్ట్ కాదు. సో, ఇట్లయితే మనం కలిసి పని చేయలేమని చెప్పేసి వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. రావణ్ కూడా స్ప్లిట్ అయిపోయి 22, 23 అంటే 21, 22, 23 మధ్య కాలాల్లో అతను ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళాలని బాగా వైరల్ అవ్వాలని చెప్పేసి ఏం చేశాడంటే 'ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్' అనేది రిజిస్ట్రేషన్ చేయించి స్థాపించి దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్‌గా ఉన్నాడు. సో, ఇతను గతంలో చేసిన వీడియోలన్నీ కలిపి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఫండింగ్ కోసం కొంతమంది దగ్గరికెళ్ళాడు. ఆ కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తా ఉన్నోళ్ళు కొంతమందున్నారు. సపోర్ట్ చేయనోళ్ళు కొంతమందున్నారు. ఇందులో భాగంగానే 'ప్రకాష్ రాజ్‌ని' కలవడం జరిగింది. అతను కూడా ఫండ్ ఇచ్చే ఉంటాడనేది ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు గాని, చాటింగ్ గాని బయటపడే అవకాశం కూడా ఉంది కాబట్టి, సో, ఖచ్చితంగా 'ప్రకాష్ రాజ్' కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా ఈ 'రావణ్' అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఇంతకుముందు ఫండింగ్ కోసం వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నిటిని కూడా వాళ్ళకి చూపించాడనమాట. గతంలో చూపించిన తర్వాత కొంతమంది 2024 ఎన్నికల్లో ఇతనికి ఫండింగ్ చేశారు. ఎమ్మెల్యేలు గాని, ప్రతిపక్షాలోళ్ళు గాని ఎవరైతే మొత్తానికైతే చేశారు. అప్పుడు మీకు గుర్తే ఉండదు అతని ఛానెల్‌లో స్టిల్ ఇప్పటికి ఉండే ఉంటుంది. 'ఉదయగిరి ఫైల్స్' అని, 'అనంతపూర్ ఫైల్స్' అని ఇలాంటి వీడియోలు చేశాడనమాట. సో, కొంత ఫండింగ్ కూడా వచ్చింది. బానే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు చేసుకుంటూ కూడా నెలకి 1,50,000 అట్లా కూడా సంపాదించిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు బయటపడతా ఉంది నిదానంగా. 22, 23 ప్రాంతాల్లో రామ మందిర ఉద్యమం ఏదైతే అయోధ్యలో రామ మందిరం కట్టాలి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చాలా దేశవ్యాప్తంగా అందరూ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలోనే ఇతనేం చేశాడంటే తెలంగాణ గవర్నమెంట్‌కి ఒక అర్జీ పెట్టుకున్నాడు. నా చిన్నప్పుడు స్కూల్‌లో నన్ను జాయిన్ చేసేటప్పుడు మా తల్లిదండ్రులు ఏదైతే నా పేరు రాసేటప్పుడు తప్పుగా రాయడం జరిగింది. సో, దయచేసి తెలంగాణ గవర్నమెంటు నా పేరుని కరెక్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, ఇలాంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్‌లొచ్చినా, ఇంటి పేరు తప్పొచ్చినా, లేదంటే పేరు చివర ఏదైనా తప్పొచ్చినా, బాబు అనో, కుమార్ అనో వచ్చినా, ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకోవడానికి మనం
గవర్నమెంట్‌కి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అప్పుడు అదే సమయంలో ఒక దాదాపుగా 10-15 మందికి కరెక్షన్స్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పుడు ఇతను రావణ్ అని పేరు మార్చుకున్నాడు. రావణ్ అని ఎందుకు పెట్టుకోవాలి? ఇంకో పేరు ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఇతనేంటంటే నాస్తికవాదం పేరుతో హిందూ దేవీ దేవతల పైన, హిందువుల పైన, హిందుత్వ సమాజం పైన టార్గెటెడ్‌గా వెళ్తున్నాడు కాబట్టి, భారతదేశంలో రాముడు అనే వ్యక్తి ఒక పేరు గాదు, ఒక వ్యక్తి గాదు, ఒక దేవుడు కాదు. కానీ రాముడు అనే వ్యక్తి ఒక ఎమోషన్. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా రాముడు అంటే ఎమోషన్. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సో, హిందూ సమాజాన్ని టార్గెట్‌గా పెట్టుకొని రాముడిని ఎక్కువ అందరూ కొలుస్తారు కాబట్టి అపోజిట్‌గా రావణుడు. కానీ రావణుడు ఇక్కడ శివభక్తుడు. గొప్ప శివభక్తుడు. ఆయన రాస్తాడు, పాడతాడు ఏదైనా. అంటే ఆయన రాసేవే శ్లోకాలు ఇప్పటికి ఎవరికీ అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంత గొప్ప జ్ఞాని రావణుడు. దట్టు ఆయన గొప్ప శివభక్తుడు. కానీ మనం దేశంలో విలన్‌గా చూస్తామే తప్ప ఆయన ఒక మంచి హిందూ అన్నమాట. సో, ఆ పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా నన్ను అందరూ గూడా డిఫరెంట్‌గా చూస్తారు గదా! రావణ్ అనే పేరు ఎవరు పెట్టుకోరు గదా! అని చెప్పేసి రావణ్ అనే పేరు పెట్టుకొని ఇక హిందువులే టార్గెట్‌గా పెట్టుకొని మాట్లాడుతున్నారు. హిందూ దేవీ దేవతలే టార్గెట్‌గా చేసుకొని మాట్లాడిన పరిస్థితులు గూడా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూస్తే అతను మొట్టమొదటిసారిగా ఫేస్‌బుక్ పేజ్ అక్కడి నుంచి నాస్తికుల దగ్గరికి అటెండ్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది దగ్గరికి ఫండింగ్‌కెళ్ళటం, ప్రకాష్ రాజ్‌ని కలవడం, మళ్ళీ 23లో ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టడం, దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్‌గా ఉండటం. అక్కడి నుంచి మళ్ళీ ఫండింగ్ కోసం ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, లేదంటే విపక్షాల వాళ్ళ దగ్గరికి ఇవన్నీ గూడా జరిగినాయన్నమాట. అప్పుడే ఉదయగిరి ఫైల్స్ అనో, అనంతపురి ఫైల్స్ అనో ఇలాంటివి కూడా తీయటం. సో, కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలకి క్రియేట్ చేసుకుంటూ ఇతను లక్షల్లో డబ్బులు సంపాదించి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే ఇక్కడ బచ్చలకూరి జోసెఫ్ నుంచి రావణ్‌గా ఎలా మారాడు? అంటే మీకు సినిమాలో డైలాగ్ ఉంది. గంగ చంద్రముఖిగా ఎలా మారింది? పూర్తిగా ఎలా మారింది? అనే దానికి పూర్తి స్క్రిప్ట్ ఇది. పూర్తి నిదర్శనం ఇది. రైట్? అసలు రావణ్ ఎందుకు ఇలా మారాడు అనటానికి ముఖ్యమైన రీజన్ ఇదే. రావణ్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడనే పూర్తి సినిమా గూడా ఇదే. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియచేయండి.